మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి అధికారులు, ఉపాధ్యాయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి రుద్రకోట గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీ నిర్వహించి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించిన ఎమ్మెల్యే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలని, విద్యార్థులే స్వచ్ఛతకు రాయబారులుగా మారాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించారు. విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక వినియోగించడం, క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం వంటి అంశాలపై నా వంతు స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎటువంటి ఇబ్బందులకి తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంగా ఉండాలని, పరిశుభ్రతకి ప్రాముఖ్యత ఇవ్వాలని, ఏ ప్రాంతాలైతే పరిశుభ్రంగా ఉంటాయో ఆ ప్రాంతాలలో జబ్బులు తగ్గుతాయని, దోమలు లేని సమాజం ఏర్పడుతుందని అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం నాడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం, వారు కూడా ఒక ప్రాంతాన్ని సందర్శించడం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందరి లక్ష్యం ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్గా ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. మనిషికి జబ్బులకి ప్రధానమైన కారణం పరిసరాలు, తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి, ఈ 3 వల్ల మనిషి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. తాగే నీరు ఈరోజు శుద్ధి చేసి తాగుతున్నాం, తినే తిండిని ఉడికించుకొని తింటున్నాం. ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి సమస్యల్లో పీల్చే గాలి, అపరిశుభ్రమైనటువంటి గాలి పీల్చడం, ప్రకృతిలో వ్యర్థ పదార్థాల యొక్క స్మెల్ను మనం స్వీకరించడం, వీటి వల్ల మనకి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి.
కాబట్టి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా తమ పరిసరాలను శుభ్రంగా పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్, ఒక ప్లాస్టిక్ కవరు భూమిలో పాతి పెడితే 100 సంవత్సరాలైనా కూడా ఆ ప్లాస్టిక్ కరిగిపోవటం లేదు. అందుకనే వాటి వల్ల విష పదార్థాలు మనం తినే తిండిలో కలిసిపోతున్నాయి. అందుకనే ప్లాస్టిక్ని నిషేధించాలి, ప్లాస్టిక్ను వాడకాన్ని తగ్గించాలి అనేటువంటి నినాదంతో ఈరోజు ప్రజల ముందుకు రావటం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరినీ కూడా తెలియజేసేది, ఎవరి ప్రాంతాలను వాళ్ళు పరిశుభ్రపరచుకోగలిగితే, ఎవరు ఈ ఇళ్ల ముందు వాళ్ళు శుభ్రంగా ఉంచుకోగలిగితే ఆ ఇళ్లలో ఆరోగ్యంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీ పరిసరాలను శుభ్రపరచుకునే దానికి ప్రభుత్వంతో చేతిలో చేయి వేయండి అని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ, తినే తిండి టైంలో తప్పకుండా అందరూ కూడా హ్యాండ్స్ను వాష్ చేసుకోవాలని, టాయిలెట్కి వెళ్ళొచ్చినప్పుడు కూడా అందరూ చేతులు వాష్ చేసుకోవాలని పిల్లలందరికీ కూడా సూచిస్తూ, ఈ మంచి లక్షణాలను మనం అలవర్చుకోగలిగితే మనం మంచి ఆరోగ్యవంతులుగా మనం ఉండగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పుట్టిన వ్యక్తి పరిపుష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించాల్సిన అవసరం ఉంది. ఎటువంటి ఇబ్బందులకి తావు లేకుండా జీవించాలి, ఆరోగ్యవంతులుగా జీవించాలంటే మన చేతిలోనే మన జీవితం ఉంది. కాబట్టి మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, ఈ ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుదాం. తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ ఈ సందర్భంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.